నెల్సన్ మండేలా గారు తన జీవిత చరిత్ర అంతటినీ కూడా ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అన్న పేరుతో రాశారు. అందులో ప్రారంభంలోనే మీకు ఒక విషయం కనపడుతుంది. ఆయన చిన్న వయస్సులో ఉండగా స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నప్పుడు ఒక ఆట ఆడేవారు. ఏమిటి ఆ ఆట అంటే, వంతుల వారీగా ఒక్కొక్కళ్ళు చప్పున గాడిద మీద ఎక్కేవారు. ఆ గాడిద అలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చేస్తుండేది. అలా వచ్చేస్తున్నప్పుడు అంతకుముందు మండేలా గారి స్నేహితులు కొంతమంది ఒక్కొక్కరుగా గాడిద మీదకి ఎక్కారు. గాడిద అలా తీసుకెళ్ళింది, ఇలా తీసుకొచ్చింది. మండేలా గారి వంతు వచ్చింది. ఆయన పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ గాడిద మీదకి ఎక్కారు. అందరి పిల్లల్ని అలా తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చిన గాడిద మండేలా గారు ఎక్కేటప్పటికీ అలా వెళ్ళడం మానేసి పెద్ద పెద్ద ముళ్ళున్న ఒక పొద దగ్గరికి వెళ్ళి బాగా వంగి ఆయన ఒళ్ళు చీరుకుపోయి ఆ ముళ్ళ పొదలో ఆయన పడేటట్టుగా పడేసి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న పిల్లలందరూ నవ్వారు. మండేలా గారు వెంటనే ఆలోచించారు, ఒకవేళ గాడిద నన్ను ఎక్కించుకోవడానికి ఇష్టం లేకపోతే, అది ఒకవేళ బడలిపోయి ఉంటే ముందే ఎక్కించుకోకుండా ఉంటే బాగుండేది. కానీ ఆ గాడిద నన్ను ఎక్కించుకుని ముళ్ళ పొదలోకి తీసుకొచ్చి పడేసిందే, అది నాకు ఎక్కువ బాధ కలిగింది. అందరూ నవ్వారు. దీని ద్వారా నేను ఒక పాఠం నేర్చుకున్నాను. మనకి ఏదైనా ఇష్టం కాకపోతే ఇది నేను అంగీకరించను అని ప్రశాంతంగా చెప్పచ్చు. అంతేకాని ఇతరులు అవమానపడేటట్టుగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. ఇది నాకు జీవితంలో అర్థమైందన్నారు. జీవితంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా అవతల వారు చిన్నబుచ్చుకునేలా మాత్రం ఇక ఆయన మాట్లాడలేదు. అందుకే తన జీవిత చరిత్రలో ఒక వాక్యం రాసుకున్నారు. ఐ డిఫీటెడ్ మై అపోనెంట్స్ వితౌట్ డిజానరింగ్ దెమ్ అని రాసుకున్నారు. నా ప్రత్యర్థుల్ని వాళ్ళని అవమానించకుండా ఓడించాను నేను. అంటే ఒక గాడిద ముళ్ళ పొదలో పడేస్తే ఆయన అంత మంచి పాఠం నేర్చుకున్నారు జీవితంలో. నువ్వు ఎట్లా తీసుకుంటావన్న దాన్ని బట్టి నీ జీవితంలో వృద్ధి ఉంటుంది. ఒక బట్ట ఉతికితే మృదువుగా ఉతకరు, కానీ ఆ బట్టని ఉతికేటప్పుడు అట్లా ఎందుకు ఉతుకుతారంటే దానికి ఉన్న మకిలి పోవాలి, కల్మషం పోవాలని చూస్తారు తప్ప బట్ట మీద కోపమా? మనని తల్లి కానీ, తండ్రి కానీ, గురువు కానీ, పెద్దలు కానీ ఎప్పుడైనా మందలిస్తే మనం బాగుపడాలన్న ప్రేమతో చెప్తున్నారు తప్ప